ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 8ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగానికి పునాదిలాంటి ఒక ముఖ్యమైన సత్యాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు. అర్జునుడు యుద్ధం చేయనని, అంతా వదిలేసి భిక్షాటన చేసుకుంటానని చెప్పినప్పుడు భగవానుడు ఎంతో ప్రేమతో అతనికి కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. స్వామి అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, నువ్వు ఏ పని చెయ్యకుండా సోమరిగా ఉండటం కంటే శాస్త్రంలో నీకు నిర్దేశించిన కర్తవ్యాన్ని నువ్వు చేయడమే ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే పని చెయ్యకుండా ఉంటే కనీసం నీ శరీరాన్ని కూడా నువ్వు పోషించుకోలేవు, నీ శరీర యాత్ర కూడా సాగదు అని స్పష్టం చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనం బ్రతకాలంటే ఆహారం తినాలి. ఆ ఆహారం కోసం ఎవరో ఒకరు కష్టపడాలి, పని చెయ్యాలి. కనీసం మనం ఆ ఆహారాన్ని నోటి దగ్గరకు తెచ్చుకొని తినాలి. అది కూడా ఒక పనే. ఊపిరి తీసుకోవడం, నడవడం, మాట్లాడటం ఇవన్నీ పనులే. కాబట్టి ఈ ప్రపంచంలో పని చేయకుండా, కర్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. సోమరితనంతో ఏ పని చెయ్యకుండా కూర్చోవడం వల్ల మనసులో లేనిపోని ఆలోచనలు వస్తాయి. అది మనల్ని ఇంకా బలహీనపరుస్తుంది. అందుకే భగవానుడు కర్మను వదిలివేయమని చెప్పడం లేదు. నీకు కేటాయించిన పనిని, నీ బాధ్యతను నువ్వు తప్పక నిర్వర్తించు అని చెప్తున్నాడు. ఒక విద్యార్థికి చదువుకోవడం కర్తవ్యం. ఒక తల్లికి బిడ్డను చూసుకోవడం కర్తవ్యం. ఒక వైద్యుడికి రోగికి సేవ చేయటం కర్తవ్యం. ఇలా ఎవరి కర్తవ్యాన్ని వారు శ్రద్ధగా చెయ్యాలి. ఆ పనిని ఎలా చెయ్యాలి, దాని ఫలితాల పట్ల ఎలా ఉండాలి అనేది గీత మనకు నేర్పిస్తుంది. కాని మొదటి మెట్టు మన బాధ్యతను గుర్తించి పనిని ప్రారంభించటం. మనకు నిర్దేశించిన పనులను, మన బాధ్యతలను భగవంతునికి చేసే సేవగా భావించి శ్రద్ధతో చేసినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు, మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. మన జీవితమే ఒక యజ్ఞమవుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.